ఈ మధ్య యూపీఎస్సీ అండ్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా శివాజీ అడ్మినిస్ట్రేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇన్ ద అష్టప్రధాన్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీస్ క్యాబినెట్ ఫినాన్స్ మినిస్టర్ వాస్ కాల్డ్ యాజ్ అని అడిగారు. నెక్స్ట్ ఇన్ శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ దాబీర్ వాజన్. ఈ క్వశ్చన్ రీసెంట్ గానే ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది కదా, అందులో అడగడం జరిగింది. సో శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటికి ఆన్సర్స్ తెలియాలి అంటే 8 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళనే అష్టప్రధాన్స్ అంటాము, వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ పీష్వా. పీష్వానే ముఖ్య ప్రధాన్ అంటారు లేదా ప్రైమ్ మినిస్టర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? పీ ఫర్ పీ, పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ఎల్స్ ముఖ్య ప్రధాన్ అని ఇస్తే ఈజీగా ప్రధాని అంటే ప్రైమ్ మినిస్టర్ కదా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మజుందార్ ఆర్ అమాత్య, రెవెన్యూ అండ్ ఫినాన్స్ మినిస్టర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి అమాంతమే మనీ రావాలి అనుకుంటూ ఉంటాము. సో అమాత్య ఫినాన్స్ ఆర్ రెవెన్యూ మినిస్టర్ అని అర్థం. వక్నవీస్ ఆర్ మంత్రి. మంత్రి అంటే ఎవరు? ఇంటెలిజెంట్ గా ఉంటారు కదా, సో ఇంటెలిజెన్స్ ఆర్ హోమ్ మినిస్టర్. బట్ మంత్రి అని ఇవ్వకపోవచ్చు, వక్నవీస్ అని ఇస్తారు. వక్నవీస్ అంటే ఇంటెలిజెన్స్ ఆర్ హోమ్ మినిస్టర్. దాబీర్, దాబీర్ ఆర్ సుమంత్ ఎవరు అంటే ఫారెన్ మినిస్టర్. సుర్నవీస్ ఆర్ సచివ్, హెడ్ ఆఫ్ రాయల్ కరెస్పాండెన్స్. నెక్స్ట్ పండిత్ రావ్ ఆర్ సదర్. పండితులు ఎవరు? రిలీజియస్ అఫైర్స్ చూసుకునే వాళ్ళు కదా, సో పండిత్ రావ్ ఆర్ సదర్ అంటే హెడ్ ఆఫ్ ద రిలీజియస్ అఫైర్స్ అని అర్థం. సరై నౌబత్ ఆర్ సేనాపతి. సేనాపతి అనే నేమ్ లోనే ఉంది మిలిటరీ కమాండర్ అని చెప్పి. సో బట్ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, శివాజీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో సరై నౌబత్ ఆర్ సేనాపతికి నో రియల్ మిలిటరీ పవర్స్ అంట. సో రియల్ మిలిటరీ పవర్స్ వీళ్ళకి ఉండవు అంటున్నారు. న్యాయాధీష్, న్యాయ అంటేనే జస్టిస్ అని అర్థం. సో ఇందులో నేమ్ లోనే ఉంది మీనింగ్ అనేది. సో కొన్ని అయితే పర్టికులర్ గా నేమ్ నుంచే చూసి మనం వాళ్ళ వృత్తిని కనుక్కోవచ్చు, బట్ కొన్ని మనమే గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు PYQs. ఇన్ ద అష్టప్రధాన్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీస్ క్యాబినెట్ ఫినాన్స్ మినిస్టర్ వాస్ కాల్డ్ యాజ్ అంటున్నారు. ఫినాన్స్ మినిస్టర్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోమన్నాం? ఫినాన్స్ మినిస్టర్ ఆ రెవెన్యూ అనేది అమాంతమే మనకి మనీ రావాలి అనుకుంటున్నాం కాబట్టి అమాత్య. క్విక్ గా రివైజ్ చేద్దాం. సుమంత్, సుమంత్ నే దాబీర్ అంటాము. వీళ్ళెవరు? ఫారెన్ మినిస్టర్స్ ఆర్ ఫారెన్ అఫైర్స్ ని చూసుకునే వాళ్ళు. షుర్నవీస్, షుర్నవీస్ అంటే కరస్పాండెన్స్. షుర్నవీస్ అనొచ్చు లేదా సచివ్ అనొచ్చు. పీష్వా అంటే మనకు గుర్తొచ్చేది PM. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ దాబీర్ వాస్. ఫస్ట్ స్టేట్మెంట్, అన్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్, పోస్ట్ అండ్ హౌస్ హోల్డ్ అఫైర్స్. ఇంటెలిజెన్స్ గా ఎవరుంటారు? మంత్రి ఉంటారు. సో మంత్రి ఇంటెలిజెంట్ గా ఉంటాడు అండ్ హోమ్ అఫైర్స్ ని కూడా చూసుకుంటూ ఉంటారు. బట్ మంత్రి అని వాళ్ళు ఇవ్వకపోవచ్చు, వక్నవీస్ అని ఇస్తారు. వక్నవీస్ ఆర్ మంత్రి అంటే ఇంటెలిజెన్స్, పోస్ట్ అండ్ హౌస్ హోల్డ్ అఫైర్స్. సెకండ్ స్టేట్మెంట్, ద ఇన్ఛార్జ్ ఆఫ్ జస్టిస్ అండ్ చారిటబుల్ గ్రాంట్స్. జస్టిస్ అంటే నేమ్ లోనే ఉంది, న్యాయాధీష్. థర్డ్ స్టేట్మెంట్, ద కరస్పాండెంట్ టు ద కింగ్. ఇందాకే చూసాం, కరస్పాండెంట్ అంటే ఎవరు? సచివ్ ఆర్ సుర్నవీస్. సచివ్ ఆర్ సుర్నవీస్ అంటే కరస్పాండెంట్. ఫోర్త్ వన్, ద మాస్టర్ ఆఫ్ సెరమోనీస్ అండ్ హెల్ప్డ్ ద కింగ్ ఇన్ ఫారెన్ అఫైర్స్. ఫారెన్ అఫైర్స్ ఎవరు? దాబీర్ ఆర్ సుమంత్. సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఇండియన్ హిస్టరీ ఆర్ AP హిస్టరీలో అష్ట దిగ్గజాస్ ని మెయింటైన్ చేసిన కింగ్ ఎవరో కమెంట్ సెక్షన్ లో చెప్పండి.